హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ పప్పు. చూడండి ఎలా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీన్ని ఎలా చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూద్దామండి. ఈ పప్పుకు నేను పెసరపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటో, పచ్చిమిర్చి పేస్టు, చింతకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ముందుగా ఈ పప్పు వేసేసుకోవాలండి. నేను 4 మెంబర్స్ సరిపోయేటట్టుగా చేస్తున్నానండి పప్పు. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అండి. మంచి కారం ఉన్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. పసుపు అండి, తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు కదా, తొందరగానే ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ చింతకాయలను ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు సీజనల్ కదండి, చింతకాయలు బాగా దొరుకుతున్నాయి. పెసరపప్పుకు చింతకాయలకు చాలా బాగా మంచి కాంబినేషన్ ఉంటుందండి. వీటిని ఉడకబెట్టుకోవాలి. చింతకాయలు త్వరగానే ఉడికిపోతాయండి. చూద్దామండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. దీంట్లోకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడు కందిపప్పు కాకుండా ఇలా పెసరపప్పు చేసుకుంటే ఒంటికి చలవండి. పెసరపప్పు మెత్తగా మెదిపేసుకున్నాక ఈ చింతకాయ రసం అండి దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలండి బాగా రెడ్గా వేగిపోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి. చూడండి రెడ్గా వేగిపోయినాయి. దీంట్లోకి 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి ముక్కలండి. ఇవి కూడా రెడ్గా వేగిపోవాలి. చూడండి బాగా వేగిపోయినాయి. దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఒక చిన్న సైజు. ఉడకబెట్టుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ వేసాను కాబట్టి ఒక చిన్న సైజు సరిపోతుందండి. ఉల్లిపాయ కూడా రెడ్గా వేగిపోవాలి. 4 అల్లం ముక్కలు, కచ్చా పచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలండి. ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను నేను పప్పు. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి. రైస్కి అయితే చాలా సూపర్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు, ఇది కూడా వేగిపోవాలండి. ఇప్పుడు ఈ పప్పును యాడ్ చేసుకోవాలండి. కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసుకొని పులుపు, ఉప్పులు చెక్ చేసుకోవాలండి. అంతా కలిసేలా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఎందుకంటే చింతకాయ రసం వేసాం కదా, బాగా మగ్గిపోయిందండి పప్పు. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకుందామండి. మంచి ఫ్లేవర్ పట్టుద్ది. చూద్దామండి. అయిపోయిందండి, బాగా బాయిల్ అయిపోయింది పప్పు. రైస్కి అయితే చాలా బాగుంటుందండి. పెసరపప్పు కొద్దిగా సేపు ఉంటే దగ్గరకు వచ్చేస్తుందండి. మనం చేసుకున్నప్పుడు ఈ క్వాంటిటీలో చేసుకుంటే 1 గంట తర్వాత దగ్గరికి అయిపోద్ది. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి.